హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఏంటండి 3 గంటలకే టైం చూపిస్తుంది అనుకుంటున్నారా? అవునండి, ఈరోజు మా పెద్ద పాప పుట్టినరోజు అయితే ఇక విజయవాడ వెళ్దామని చెప్పేసి 3 గంటలకే లేచి ఇక 4:30 కల్లా అందరం రెడీ అయ్యామండి. రెడీ అయ్యి ఇక తనకి ఇష్టమని చెప్పేసి సేమియా కేసరి చేశానండి. ఇంక చేసిన వెంటనే పూజ కూడా చేసి అమ్మవారికి నైవేద్యం కూడా చెల్లించామండి. ఇక చూసారా, ఇక మేమందరం కూడా రెడీ అయ్యాము. ఇక మాకు చీరాల నుంచి విజయవాడకి 5 గంటలకి బస్సు అండి. ఇంకా బస్సులో అయితే పిల్లల ఫోటో అయితే తీశారు. 5 గంటలకి బస్సు అయితే మేము విజయవాడ వెళ్ళేసరికి సుమారు మాకు 8:30 అయిందండి. అంటే 3:30 గంట పట్టింది. ఇక బస్ స్టాండింగ్ నుంచి కొండపైకి మాకు మళ్ళీ నేరుగా బస్సులు ఉన్నాయండి. ఇక కొండపైకి వెళ్ళగానే ఇక 10 కాడ నుంచి ఇక క్యూలోకి వెళ్ళామండి. క్యూలోకి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని అలాగే ఒకసారి అన్నప్రసాదం కూడా స్వీకరించి కిందకు వచ్చేసరికి మాకు 12:30 అయిందండి. ఇక 12:30 కాడ నుంచి ఇక పిల్లలు ఇక భోంచేయంగానే ఎమ్మటే బయలుదేరుతామని అని చెప్పేసి ఇక ఆ గుడి చుట్టూతో ఇక ఈ విధంగా అయితే ఫొటోస్ అయితే దిగారండి. ఇక నేను మా వారు అలాగే మా వారితో పిల్లలు దిగారు. అమ్మవారి దర్శనం అయితే బాగా జరిగిందండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక లడ్డు ప్రసాదాలు కూడా తీసుకున్నాము. ఇంక నేను కొబ్బరికాయ కొడితే నాకు పువ్వు వచ్చిందండి, చాలా సంతోషంగా అనిపించింది. ఇంక నెక్స్ట్ వచ్చేసి ఇక ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి మిషన్ కాడికి ఈ విధంగా కటింగ్ టేబుల్ వాళ్ళు తీసుకుందామని. అది ఇప్పుడు కుదిరిందండి. అంటే ఇక ఇది ఒకరోజు వీడియో అండి, ఇదేమో తర్వాత రోజు వీడియో అనమాట. చూస్తున్నారా, ఇక ఇదైతే మా వారు ఓపెన్ చేస్తున్నారు. ఈ బల వచ్చేసి నేను చీరాల్లో తీసుకున్నానండి. ఇంక ఇది వెడల్పు వచ్చేసి మినిమం 4.5 అడుగు ఉందండి. అలాగే నిలువ వచ్చేసి 2 అడుగులు ఉంది. నాకు కటింగ్కి కావాలని చెప్పేసి అసలు ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి, ఇప్పుడుకైతే కుదిరిందండి. ఇంకా ఇదైతే ఇంక మా వారు సరి చేస్తున్నారు. ఇంకా బ్లౌజులకు కానివ్వండి, అలాగే డ్రెస్సులకు కానివ్వండి, ఇక నేనైతే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నానండి. కింద కూర్చొని కట్ చేయాలన్నా కూడా ఒక్కోసారి అయితే కూర్చొని లేచేటప్పటికే కాళ్ళు తుమ్ములతోటి, అదే ఈ మధ్యకు వస్తే జ్వరం తగిలిన కాడి నుంచి కూడా ఇంకా అసలు డల్ అయిపోయానండి. అందుకని ఇక కూర్చున్నా కూడా కాళ్ళు తుమ్ములు వచ్చేసేస్తున్నాయి. ఇక నా వల్ల కావట్లేదు, బల ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పేసి ఇక తీసుకున్నానండి. ఇదిగో చూసారా, ఇక కింద అయితే మనకి స్టాండ్ కూడా ఇచ్చారు. అంటే 2 స్టాండ్లుగా ఉండేయండి. వాటి మీద ఏదన్నా మామూలుగా చెక్క బల్ల లాంటిది పెట్టుకున్నా కూడా ఇంకా కట్ చేసుకున్న పీసెస్కి కూడా మనకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఓకే, ఇంక చూసారా, ఇది వచ్చేసి నాకు అసలు బాగా ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి, ఇప్పుడు కుదిరిందండి. చూసారా, వెడల్పు కానివ్వండి, అలాగే నిలువు కానివ్వండి, నాకు బాగా సరిపోయిన సైజే తీసుకున్నాను. పెద్దగా ఉండాలని చెప్పేసి తీసుకున్నాను అనమాట. ఇంకా చూసారా, ఇక 2 స్టాండ్లుగా అయితే ఉండేయండి. ఓకే, మనకు కావాలంటే ఓపెన్ చేసి ఉంచవచ్చు, లేకపోతే క్లోజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఈ విధంగా అయితే ఉందండి. నేను మినిమంగా అయితే ముందుగానే ఇంకా మధ్యలోకి అయితే చెక్క కూడా రెడీ చేసుకున్నానండి. ఎందుకంటే కటింగ్కి చేసుకున్న ముక్కలు ఏమైనా ఉన్నా కూడా పెట్టుకోవచ్చు అని చెప్పేసి దానికి చెక్క కూడా రెడీ చేసే పెట్టుకున్నాను. చాలా బాగుందండి. నాకు కాస్ట్ అయితే మినిమం 1700 దాకా పడిందండి. ఓకే, ఇదిగో చూస్తున్నారా, ఎన్నాళ్ళ నుంచి అనుకుంటే ఇప్పుడు కుదిరిందండి బల్ల తీసుకోవాలని. కటింగ్కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇంకా టైలర్స్లకి అయితే మనకి చెప్పేది ఏముందండి, ఇది ఇలాంటిది ఉంటేనే మనకి కంఫర్ట్గా ఉంటుంది. కటింగ్కి కానివ్వండి, దేనికైనా కానివ్వండి. ఓకే, ఇంక ఈ వీడియో వచ్చేసి ఇంక ఇదనమాట. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్